अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణినిరోధ్వాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టల వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా నిన్న 59వ శ్లోకాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానక్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార సకనానుసయాన విఘ్నః ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని మధ్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి అనేటటువంటి ఈ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో 2 శ్లోకాలలో కూడా భట్టర్ వారు నైత్యానుసంధానాన్ని చేస్తున్నారు. వారిలో యోగ్యత పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా, తల్లి నాలో అన్నీ కూడా దోషాలే ఉన్నాయి, నీ కృప తప్ప నాకు వేరొక గతి లేదు అనేటటువంటి విషయం. మనలో గుణము కొంతమంది మనమందరం ఎలా ఉంటాము అంటే, పూర్వాచారులు కాకుండా మిగిలినటువంటి మనమందరం ఎలా ఉంటాము అంటే, మనలో గుణాలు లేకపోయినా కూడా పెరుమాళ్ల ముందు చేరి మనలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి అన్నట్టుగానే భావన చేస్తూ తద్విధంగా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన పూర్వాచారులు ఆళ్వార్లు అందరూ కూడా వారిలో గుణములు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా గుణములు లేనట్టుగా పెరుమాళ్ల ముందు విన్నపం చేసి నైత్యాన్ని అనుసంధానం చేసి తద్వారా పెరుమాళ్ల కృప మాత్రమే మాకు రక్షకము అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ల ముందు విన్నవించినటువంటి వారు ఆళ్వందారులు అయితే ఏమిటి, అంతకుముందు ఉన్నటువంటి కూరత్తాళ్వాన్ అయితే ఏమిటి, వీరందరూ కూడా పెరుమాళ్ల ముందు స్వామి నీ దయకి మాత్రమే పాత్రుడవ్వగలిగినటువంటి వాణ్ణి, అనుత్తమం పాత్రమిదం దయాయాః అని చెప్తారు ఆళ్వందారులు స్తోత్రరత్నంలో. త్వయాపి లబ్ధం భగవన్నిదానీం అనుత్తమం పాత్రమిదం దయాయాః. స్వామి నేను సంసారంలో మునిగిపోతున్నాను, నీ సంసారాన్ని దాటాలి అంటే నాకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే నీ దయ. ఆ దయ పొందడానికి నేనే ఉత్తమమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వాడిని. ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి చెడ్డ గుణములన్నీ కూడా నా మీదే ఉన్నాయి. అందుకని నీ గుణము, నీ కరుణ, నీ దయ నా మీదే ప్రవహించడానికి అత్యంత అనుకూలమైనటువంటిది అని చెప్తున్నారు. లోకంలో ఒక రోగం వచ్చినటువంటి వాడు ఎవరి దగ్గరికి, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఎవ్వరూ కూడా ఆ రోగికి ఉన్నటువంటి రోగాన్ని నయం చేయలేము అని చెప్తున్నారు. కానీ ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యుడు ఉన్నాడండి, అతను నయం చేయనటువంటి రోగములు ఏమీ కూడా లేవు అని విని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మిగిలినటువంటి వైద్యులు ఎవ్వరూ కూడా నయం చేయనటువంటి రోగాన్ని ఆ వైద్యుడు నయం చేస్తే అప్పుడు కదా ఆయనకి గొప్పతనం కలుగుతుంది. అలా ఈ లోకంలో భగవంతుణ్ణి పొందడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఆచరించలేనటువంటి సమర్థత లేనటువంటి వారము. నన్ను ఈ సంసారం నుండి బయటపడేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని ఈ సంసార వలయం నుండి బయటపడేసి తర్వాత
మహదానందాన్ని అనుభవించగలిగినటువంటి పరమపదాన్ని ప్రసాదించగలిగినటువంటి సమర్థుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి నీ దయ తప్ప నాకు వేరొక గతి లేదు, అకించనుణ్ణి అనేటటువంటి విషయాన్ని ఈ 2 శ్లోకాలలో భట్టర్ వారు చెప్తున్నారు. జ్ఞాన క్రియా భజన సంపత్ అకించనోహం. లోకంలో కొంతమంది దగ్గర గొప్ప సంపన్నులై ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు జ్ఞానయోగాన్ని ఆచరించేటటువంటి వారు, కర్మయోగాన్ని ఆచరించగలిగినటువంటి సమర్థులు, భక్తి యోగాన్ని ఆచరించగలిగినటువంటి సమర్థులు వారు ఈ లోకంలో ఉన్నటువంటి సంపన్నులు. అలా వారిలాగా నాకు ఆ సంపద నా దగ్గర లేనటువంటి వాడిని జ్ఞానయోగము కానీ, క్రియా కర్మయోగము కానీ, భజన భక్తి యోగము కానీ ఆచరించలేనటువంటి అకించనుణ్ణి అని చెప్తున్నారు. ఇచ్ఛాధికార సకనానుసయాన విఘ్న. పోని ఆ యోగములు ఆచరించలేకపోతే ప్రపత్తి అనేటటువంటిది ఒకటి సులభమైనటువంటి మార్గం ఉంది, అదైనా అవలంబించవచ్చు కదా అంటే, ఆ ప్రపత్తి చేయడానికి కావాల్సినటువంటి విషయములు కూడా తెలియనటువంటి అనభిజ్ఞ, తెలియనటువంటి వాడిని. ప్రపత్తి చేయాలి అంటే ముందు భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఇచ్చ కలిగి ఉండాలి. ఆ ఇచ్చ కూడా లేదు. ముముక్షత్వము అనేటటువంటి ఇచ్చ కలిగి ఉండాలి. ముముక్షుణ్ణి అవ్వాలి అనేటటువంటి ఒక ఇచ్చ కలిగి ఉండాలి. అంటే సంసారం నుండి బయటపడి పెరుమాళ్ల పాదార విందాలు చేరి కైంకర్యాన్ని సమర్పించి ఆనందించాలి అనేటటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక కూడా అలాంటిది ఒక కోరిక ఉంటుందని కూడా తెలియనటువంటి వాడిని. సంసారం పుట్టడము, మరణించడము, కర్మానుభవం చేయడము, ఇదే జీవుడు అనుభవిస్తున్నటువంటి పెద్ద దుఃఖము అనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి వాడిని చెప్తున్నారు. అధికారం లేనటువంటి వాడిని. కొంతమందికి ఆ ఇచ్చ లేకపోయినా సహజంగా ఎవరైతే ఈ లోకంలోకి పుడుతున్నారో ఆ పుట్టేటప్పుడు జనార్దనుడి యొక్క చూపు కటాక్షం వారి మీద పడితే వారు ఆ కటాక్ష ప్రభావంతో ఆ జీవుడి మనస్సులో సత్వగుణం సహజంగానే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. ఆ సత్వగుణం వల్ల శమము దమము అనేటటువంటి గుణములు సహజంగా ఆ జీవుడికి లభిస్తూ ఉంటాయి. అలా శమము దమము గుణములు ఎవరిలో అయితే ఉన్నాయో వారు సహజంగా న్యాచురల్గానే పెరుమాళ్ళ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి శమము దమము కలిగినటువంటి వాడిని కూడా కాదు అంటున్నారు. సెకన పోని శక్తి ఉందా, ఆచరించగలిగినటువంటి సామర్థ్యం ఉందా, పోని రక్షణ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ మీద వేస్తే ఆయనే రక్షిస్తాడు అనేటటువంటి దృఢ అధ్యవసానం నా దగ్గర ఉందా, ఆ శక్తి సామర్థ్యాలు నాకున్నాయా, అలా మనసును నిశ్చయంగా ఉంచుకోగలిగినటువంటి ఒక సమర్థత నాలో ఉందా, లేదు అంటున్నారు. సెకన అనుసయనం. అనుసయ అంటే పరితాపం. ఆ పరితాపం కూడా లేదు. అయ్యో ఇన్ని రోజులు పరమాత్మకి దూరం అయిపోయానే, చేయరానటువంటి తప్పులన్నిటినీ కూడా చేసేసానే అనేటటువంటి అనుతాపం కూడా లేనటువంటి వాడిని అనే విషయాన్ని చెప్తున్నారు. పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేనటువంటి వాడిని. పశ్చాత్తాప పడాలి అనేటటువంటి విషయం కూడా అనభిజ్ఞం అనేటటువంటి పదం చివరిలో వేసినటువంటి పదం ఇవన్నీ కూడా తెలియదు నాకు అని చెప్తున్నారు. అసలు తెలిస్తే చేశాడు చేయలేదు అనేటటువంటి తర్వాత యోజన చేయొచ్చు. అసలు తెలియనటువంటి వాడికి చేశాడో చేయలేదో అనేటటువంటి దాకా కూడా వెళ్ళక్కర్లేదు. చెయ్యలేదు అనేటటువంటి విషయం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి అనభిజ్ఞం, ఈ విషయాలే తెలియనటువంటి వాడిని అంటున్నారు. అంతేకాదు నేను చేసేటటువంటి విషయాలతోటి మీకు ఎంతో యువయోరపి దుస్సహాని, ఇద్దరికీ కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడినయ్యాను. ఆగాంసి బద్నామి, ఇప్పటికీ తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ఉండి యువయోరపి దుస్సహాని, మీ ఇద్దరి చేత కూడా దుస్సహుణ్ణి, నా ముఖం చూడడానికి నా వైపు తిరగడానికి కూడా సహించలేనటువంటి విధంగా ఉన్నాను నేను. నిజంగా పెరుమాళ్ళు పరమ దయ కలిగినటువంటి వాడైనప్పటికీ, పరమ కృప కలిగినటువంటి వాడైనప్పటికీ, దోషాలనే గుణాలుగా పరిగ్రహించగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా దుస్సహాని, సహించరాని లేనటువంటి వాడిగా అయ్యాను అంటున్నారు. దూడ, అప్పుడే పుట్టినటువంటి దూడ, ఆ దూడ మీదంతా కూడా మాలిన్యం ఉంటుంది. తల్లి ఆవు అది మాలిన్యం అని తెలిసినప్పటికీ కూడా ప్రేమతోటి ఆ దూడను దగ్గరికి తీసుకొని ఆ మాలిన్యాన్నంతటినీ కూడా తానే శుభ్రపరుస్తుంది తల్లి ఆవు. అలా
ఒక ఆవుకి దూడ మీద ఉండేటటువంటి చక్కటి ప్రేమ భావాన్ని వాత్సల్యము అంటారు. పరమాత్మ కూడా దోషాలతో నిండినటువంటి మనను దగ్గరికి చేర్చి ఆ దోషాలన్నిటినీ కూడా చూడకుండా, లేకపోతే ఆ దోషాలన్నిటినీ ఆయనే తొలగించి మనని పరిగ్రహిస్తాడు. లేకపోతే ఆ దోషాలనే గుణాలుగా స్వీకరించి మనల్ని పరిగ్రహిస్తూ ఉంటాడు. అంత మంచి గుణం కలిగినటువంటి ఆ స్వామి కూడా మనని చూసి దుస్సహాని సహించలేనటువంటి స్థితిగా ఉండేటటువంటి విధంగా నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ప్రేమ చూపించవలసినటువంటి ఆవే ఆ దూడను తన గిట్టలతోటి తన్నేస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ సన్నివేశము. అలా మనం చేసేటటువంటి కర్మలన్నీ ఎలా ఉంటున్నాయి, పనులన్నీ ఎలా ఉంటున్నాయి అంటే యువయోరపి దుస్సహాని, మీ ఇద్దరూ సహించరానటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాను నేను అంటున్నారు. ఆగాంసి బద్నామి, అపరాధాలను ఇప్పటికీ చేస్తున్నాను. తద్వారా మూర్ఖచరిత, చెడ్డ ప్రవర్తనను కలిగినటువంటి వాడిని అవుతున్నాను. చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాడిని అవుతున్నాను అని ఒక మాట. ఇంకొక మాట ఏమిటంటే, ఎవరైనా ఇది తప్పు అని చెప్పినప్పటికీ కూడా దానిని పెడచవన పెట్టేటటువంటి ఆనాడు విభీషణుడు రావణాసురుడు చేసేటటువంటి పని తప్పు అని, చెడ్డది, వంశనాశనానికి దారి తీస్తుంది అని పలు విధాలుగా రావణాసురుడి యొక్క మనసుని మార్చాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, ఎలా అయితే రావణాసురుడు ఆ మంచి మాటలన్నిటినీ కూడా పెడచెవిని పెట్టాడో, ఈనాడు మహనీయులందరూ కూడా నువ్వు చేసేటటువంటి ప్రవర్తన తప్పు, నువ్వు జీవించేటటువంటి విధానం తప్పు, నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అనేటటువంటి విషయాన్ని ఎంత చెప్పినా కూడా మూర్ఖుణ్ణి కాబట్టి, మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వాడిని కాబట్టి వాటిని మంచి హితోక్తులన్నిటినీ కూడా నేను వినిపించుకోవడం లేదు, అందుకని మూర్ఖుణ్ణి అవుతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆగాంసి బద్నామి మూర్ఖచరిత, అందువల్ల తవ దుర్భరహాస్మి, నీకు భరించడానికి వీలు లేనటువంటి వాడిని అవుతున్నాను అని చెప్తున్నారు. మన నైత్యానుసంధానం చేసుకునేటటువంటి ఈ పద్ధతి పూర్వాచారులందరికీ కూడా సహజంగా ఉండేటటువంటి విషయమే. మహనీయులందరూ కూడా వారిలో ఉన్నటువంటి గుణాలను ఎప్పుడూ కూడా చూసుకోకుండా వారిలో ఉన్నటువంటి దోషాలనే పెరుమాళ్ల ముందు విన్నపం చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి వారిలో మనవాడ మామూలు కూడా మహనీయులు యతిరాజ వింశతి అనేటటువంటి గొప్ప స్తోత్రంలో నైత్యానుసంధానం చేస్తూ రామానుజుల వారి ముందు తమలో ఉండేటటువంటి గుణములు, నీచ గుణములన్నిటినీ కూడా చెప్తూ ఉంటారు. దుఃఖావహోహమనిసం తవ దుష్టచేష్ట శబ్దాదిభోగ నిరత శరణాగతాఖ్య త్వత్పాదభక్తైవ శిష్టజనౌఘ మధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః, మూర్ఖుణ్ణవుతున్నాను నేను. ఎందుకు? దుఃఖావహోహం అనిసం తవ దుష్టచేష్ట, మీకు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడినే అవుతున్నాను. నా చేష్టితములతో నేను చేసేటటువంటి పనులతోటి మీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడినే అవుతున్నాను. పరమ దయ కలిగినటువంటి వారు అలాంటి దయ కలిగినటువంటి రామానుజుల వారికి దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడిని అవుతున్నాను. శబ్దాదిభోగ నిరత శరణాగతాఖ్య, మీ పాదార విందముల దగ్గర రక్షణ భారాన్ని ఉంచిన తర్వాత కూడా శబ్దాదిభోగ నిరత, స్పృహణీయమైన అత్యంత భోగ్యమైనటువంటి దేవరవారి పాదార విందాలని అనుభవిస్తూ జీవితాన్ని గడపకుండా శబ్దాదిభోగ నిరత, ఎప్పుడైతే మనం రామానుజుల వారి యొక్క పాదపద్మాలను చేరామో ఆ పాదపద్మాలు ఎలా ఉంటాయి అంటే నిత్యసూరుల చేత కూడా సేవింపబడేటటువంటి పాదపద్మములు. మహనీయులు అందరూ కూడా నిత్యము ఆ పాదపద్మాలని వాటిని స్మరిస్తూ ఆనందానుభవం అనుభవించేటటువంటి పాదపద్మములు. అలాంటి పాదపద్మములను విడిచిపెట్టి శబ్దాదిభోగ నిరత, శబ్దాది విషయాల పట్ల మనసుని ప్రవర్తింపచేస్తూ వాటిలోనే నిరత, నిత్యము వాటిని అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా భావిస్తున్నాను. త్వత్పాదభక్త ఇవ శిష్ట జనౌఘ మధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః, మీ పాదపద్మాలనే గొప్పగా భావించేటటువంటి మీ శిష్యులైనటువంటి ఆ గోష్ఠిలో
నేను కూడా ఒక గొప్ప ప్రేమ కలిగిన మీ పట్ల ప్రేమ కలిగినటువంటి వాడినిగా మిథ్యాచరామి, వారందరినీ మోసం చేస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ అందులో ఒక గొప్ప శిష్యుడిగా నేను సంచరిస్తున్నాను, ఒక అన్వయిస్తున్నాను. తతోస్మి మూర్ఖ, మూర్ఖుడిని అవుతున్నాను. నన్ను నేను నాశనం చేసుకున్న జీవితాన్ని నేను నాశనం చేసుకుంటూ మీకు కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి మూర్ఖుడిని అవుతున్నాను అనేటటువంటి మాటను మనవాడ వామన్లు అందులో కటాక్షిస్తారు. ఒక మారు కాదు, తతోస్మి మూర్ఖ, తతోస్మి మూర్ఖ, తతోస్మి మూర్ఖ అని 3 సార్లు ఆ మాటను ప్రయోగించారు మనవాళ్ళ మామూలు. అందులో నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దేవతామపి నకించదహో బిభేమి ఇత్థం సటోప్యసఠవద్భవదీయ సంఘే పృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖ. ఇక్కడ చెప్పినట్టుగా ఆగాంసి బద్నామి, ఇప్పటికీ కూడా పాపాలు చేస్తూ ఉండేటటువంటి వాడిని అవుతున్నాను అని చెప్పారు కదా భట్టర్ వారు. ఏమిటా పాపాలు అంటే నిత్యం త్వహం పరిభవామి, నిత్యము మిమ్మల్ని పరిభవిస్తూ ఉన్నాను, నిత్యం మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నాను. గురుంచ మంత్రం, మిమ్మల్ని నన్ను దిద్దుబాటు చేసేటటువంటి గురువుని, ఆ గురువు ప్రసాదించేటటువంటి మంత్రాన్ని కూడా నేను తక్కువ చేసి భావిస్తున్నాను. ఆ మంత్రాన్నేనా కాదు, తద్దేవతామపి నకించదహో విదేమి, మంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి వాత్సల్యమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుని కూడా పరిభవిస్తున్నాను. ఆయనని లెక్క చేయకుండా తక్కువ చేసి అగౌరవపరుస్తున్నాను. దేవరవారి లాంటి మహనీయులు మహాత్ములైనటువంటి ఆచార్యులు ప్రసాదించిన నా ఉజ్జీవనం కోసం ఎలాంటి తిరుత్తిప్పణిగొల్వా, నన్ను చేరదీసి అందరూ కూడా నన్ను అసహించుకుంటే అమితమైనటువంటి వాత్సల్యంతో అందరూ వీడిని అసహించుకుంటున్నారు, నేను చేరదీస్తే వీడిని నాగతి ఏమవుతుందో అని భావించకుండా పరమ కృపతోటి చేరదీసి నన్ను దిద్దుబాటు చేసేటటువంటి ఆచార్య పురుషుల్ని పరిభవిస్తున్నాను. మంత్రం వారు అనుగ్రహించినటువంటి ఆ మంత్రాన్ని గౌరవంగా చూడడం లేదు. అందులో ప్రతిపాదింపబడినటువంటి తత్వమైనటువంటి సర్వేశ్వరుడు, పరమ కారుణికుడు, పరమ వాత్సల్యమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుని పరిభవిస్తున్నాను. ఇలా నిత్యం సటోప్యసటవద్భవదీయ సంగే పృష్టశ్చరామి యతిరాజా. అలా ఉన్నప్పటికీ కూడా మీ గోష్ఠిలో ఉన్నటువంటి అసఠవత్, దోషం లేనటువంటి వారందరూ కూడా కూడి ఉండేటటువంటి మీ గోష్ఠిలో నేను కూడా ఒక దోషం లేనటువంటి వాడినిగా చలామణి అవుతున్నాను. అందువల్ల మూర్ఖ, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నాను, ఈ జన్మను వ్యర్థపరచుకుంటున్నాను కాబట్టి మూర్ఖుండవుతున్నాను అని చెప్తారు ఇంకొక శ్లోకంలో. హంత హంత మనసా క్రియయా చ వాచ యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవా ప్రియకృత్వదేవ కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఖ. హంత హంత, అయ్యో అయ్యో అయ్యో, మనసుతోనూ చేసేటటువంటి కర్మలతోనూ వాక్కులతోనూ నిత్యము త్రివిధాపచారాన్, సతతం చరామి త్రివిధాపచారాన్, నిత్యము కూడా 3 విధములైనటువంటి అపచారములు చేసినటువంటి వాడిని అవుతున్నాను. భగవదాపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారము అని చెప్పబడేటటువంటి 3 దోషములను 3 కరణములతోనూ, మనస్సుతోనూ, వాక్కులతోనూ, క్రియలతోనూ కూడా నిత్యము చేసేటటువంటి వాడిని అవుతున్నాను. అందువల్ల కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఖ. ఇప్పుడు కాదు, కాలం ఉన్నంత వరకు కూడా ఈ అపచారములన్నిటినీ కూడా చేస్తూ ఉండేటటువంటి వాడిని అవుతున్నాను. దానివల్ల నేను మూర్ఖుండవుతున్నాను అని అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆగాంసి బధ్నామి, ఇప్పటికీ దోషములన్నిటినీ కూడా చేస్తున్నాను. మూర్ఖ చరిత, మూర్ఖుండై ప్రవర్తిస్తున్నాను. యువయోరపి దుస్సహాని, మీ ఇద్దరి చేత కూడా మీ ఇద్దరు సహించలేనటువంటి వాడిగా నేను ప్రవర్తిస్తున్నాను. అంతేకాదు, ఎలా ఇంకా ఆళ్వందారులు చెప్పినట్టుగా నిందితం కర్మ తదస్తి లోకే సహస్రసోయన్న మయా వ్యధాయి సోహం విపాకావసరే ముకుంద క్రందామి సంపత్య గతిస్తవాగ్రే. లోకంలో నిందితం కర్మ, లోకంలో చెయ్యకూడదన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా చేత ఒక్కసారి కాదు, సహస్రసోయన్న మయా వ్యధాయి, అనేక మార్లు
లోకంలో చేయకూడదు అని చెప్పినటువంటి శాస్త్రం చేయకూడదు అని చెప్పినటువంటి ఒక కర్మని అనేక మార్లు నేను చేసి ఉన్నాను. అలా నేను అనేక మార్లు చెయ్యకుండా ఉన్నటువంటి అకృత్యము శాస్త్రంలో లేనే లేదు. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి అన్ని అకృత్యాలను కూడా ఒకమారు కాదు, ఒకమారు చేసి పక్కన ఎవరో దాన్ని ఉపదేశం చేస్తే, నాయనా నువ్వు తప్పు చేశావు అంటే, అయ్యో అవునా ఇలా చేయకూడదా, చేస్తే నాకే తీరని లోటు కలుగుతుందా అనే, నా ఆత్మ ఉజ్జీవింపబడదు అనేటటువంటి బెంగ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, సహస్రశో ఎన్నమయా వ్యథాయి మళ్ళీ 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 వద్దు అని వారించినప్పటికీ కూడా మహనీయులందరూ కూడా నా మీద ఉండేటటువంటి వాత్సల్యంతో అది చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 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 చేస్తూనే ఉన్నాను. అలా చెయ్యకుండా ఉండనటువంటి ఒక అకృత్యము శాస్త్రంలో ఒక్కటి కూడా లేదు. అలా శాస్త్రంలో ఉన్నటువంటి అకృత్యములన్నిటినీ కూడా ఒకమారు కాదు, మళ్ళీ 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 పశ్చాత్తాపం లేకుండా పెద్దలందరూ కూడా హితబోధ చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మలని అకర్మలు అకృత్యకరణముల కర్మలన్నిటినీ కూడా నేను అనేక మార్లు చేస్తున్నాను. ఇప్పుడు అవి పరిపక్వతకు చెంది దుఃఖాన్ని అనుభవించేటటువంటి సమయం ఆసన్నమవగానే ముకుంద క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే, గతి లేనటువంటి వాడిని, అయ్యో నేను ఇదివరకు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఇప్పుడు అవి పరిపక్వాన్ని చెంది దుఃఖాన్ని అనుభవించేటటువంటి స్థితి కలిగింది, నన్ను నువ్వే రక్షించాలి అని ఇప్పుడు నేను ఆక్రందన చేస్తున్నాను. ఇలాంటి నన్ను అనుత్తమం పాత్రమిదం దయాయ, ఇలాంటి నాకు నీ దయ మాత్రమే నాకు రక్షణమా అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు కూడా వారి శ్లోకంలో మనకి అనుగ్రహిస్తారు. అంతేకాకుండా ఇంకా అనేక శ్లోకాలలో చెప్తారు ఎలాంటి వారం మనము అంటే సహస్రభాజనం దిగశుచిమవనీతం నిర్దయం మామలజ్జం పరమపురుషయోహం యోగివర్యాగ్రగణ్యైః విధిశివసనకాధ్యైః ధ్యాతుమత్యంత దూరం తవ పరిజనభావం కామయే కామవృత్తః ధిగశుచిం అవినీతం నిర్దయం ఆమలజ్జం అని మనకుండేటటువంటి గుణములన్నీ కూడా మనకి చెప్తున్నారు. అశుచి కలిగినటువంటి వాడిని, నీతి లేనటువంటి వాడిని, దయలేనటువంటి వాడిని, మొహమాటం సిగ్గు అనేటటువంటిది ఏమీ అయ్యో ఇన్ని రోజులు తప్పు చేశానే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పరమాత్మ దగ్గరికి చేరుతాను అనేటటువంటి బెంగ లేనటువంటి వాడిని, అలాంటి వాడిని అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే ఆగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్కురు. అపరాధ సహస్రభాజనం ఆగాంసి బధ్నామి, అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే, సంసారం అనేటటువంటి పెద్ద సముద్రంలో మునిగినటువంటి వాణ్ణి, ఆ గతిం శరణాగతం హరే, గతి లేనటువంటి వాణ్ణి, కేవలం నీ కృప మాత్రమే గతిగా కలిగినటువంటి వాణ్ణి, కేవల కృపయా ఆత్మసాత్కురు, నన్ను నీవే కటాక్షించాలి, ఎలా నీ కృపతో మాత్రమే నన్ను కటాక్షించాలి అని ఆళ్వార్లు పలికినట్టుగా ఇక్కడ కూడా ఆగాంసి బధ్నామి మూర్ఖచరితః యువయోరపి దుస్సహాని, ఇద్దరికీ కూడా మనసుకి క్లేదాన్ని కలిగించేటటువంటి వాడిని అవుతున్నాను అని చెప్పి తవ దుర్భరోస్మి, అలా ప్రవర్తిస్తూ మూర్ఖుణ్ణి అవుతూ కూడా నీకు దుర్భరుణ్ణి అవుతున్నాను, నువ్వు కూడా భరించలేనటువంటి వాడిని అవుతున్నాను అని చెప్తున్నారు భట్టర్ వారు. ఇద్దరికీ కూడా దుస్సహాని, సహించరానటువంటి వాడిని అవుతున్నాను అని ఇద్దరినీ కలిపి అక్కడ చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా తవ దుర్భరః, నీకు దుర్భరుణ్ణి అవుతున్నాను అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి అంటే, పరమాత్మ పిరాట్టి ఇద్దరూ సమానమైనటువంటి వారైనప్పటికీ కూడా పిరాట్టి పెరుమాళ్ల కన్నా కూడా కొంచెం ఎక్కువ కరుణ కలిగినటువంటి ఆవిడ, అలా కరుణే మూర్తీభవించినటువంటి కరుణే స్వరూపంగా కలిగినటువంటి నీకు కూడా దుర్భరః, తప్పులన్నిటినీ కూడా ఒప్పులుగా పరిగ్రహించేటటువంటి నీకు కూడా దుర్భరః, పాపానాం వా శుభానాం వా, పాపాలు చేసేటటువంటి వారిని కూడా మంచి చేసేటటువంటి వారిగా భావించేటటువంటి నీకు కూడా దుర్భరహాసి, దుర్భరించడానికి వీలు లేకుండా ఉన్నాను. ఆద్రాపహార,
నిత్యము ఆరనటువంటి తప్పులు, అప్పటికీ కూడా తప్పులు చేస్తున్నటువంటి రాక్షస స్త్రీలను కూడా సహించగలిగినటువంటి నీకు కూడా దుర్భరహ, సహించలేనటువంటి వాడిని అయిపోతున్నాను అని చెప్పడంలో ఆ తవ దుర్భరహ నీకు కూడా అని ప్రత్యేకంగా పిరాటిని ఉద్దేశించి చెప్పడంలో ఉండేటటువంటి స్వారస్యం ఏమిటంటే, తల్లి తండ్రి కన్నా, స్వామి కన్నా కూడా తల్లి ఎక్కువ దయ కలిగినటువంటి ఆవిడ, కరుణ కలిగినటువంటి ఆవిడ, ఉప్పొంగేటటువంటి కరుణా ప్రవాహమైనటువంటి మనసు కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా ఆవిడికి కూడా సహించను, దుర్భరణ అయిపోతున్నాను, ఆవిడ కూడా సహించలేనటువంటి వాడిని, భరించలేనటువంటి వాడిని అయిపోతున్నాను అని చెప్పడంలో తల్లి యొక్క ఔదార్యాన్ని, తల్లి యొక్క శాంతిని, తల్లి యొక్క దయను ఇక్కడ ప్రకాశింపచేస్తూ, అలా గొప్ప దయ కలిగినటువంటి నీకు కూడా భరించలేనటువంటి వాడిని అవుతున్నాను అని భట్టర్ వారు నైత్యానుసంధానంలో ఉండేటటువంటి పరాకాష్ఠను తెలియజేస్తున్నారు. తవ దుర్భరోస్మి, నీ చేత కూడా భరించలేనటువంటి వాడిని అయిపోతుంది, నీకు కూడా దుర్భరం అవుతున్నాను అని తెలియజేశారు క్రిందటి శ్లోకంలో. జ్ఞాన క్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార సకనాను సయాన భిఘ్న ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని భద్నామి మూర్ఖచరిత తవ దుర్భరోస్మి. అలా చేసినటువంటి భట్టర్వాన్ని చూసి తల్లి అడుగుతోందట, మరి ఇన్ని నైత్య గుణములు కలిగినటువంటి మీరు భట్టర్వారే, మీరు ఎంత ఆత్మగుణ సంపన్నులో నాకు తెలుసు, మీరు ఇదంతా కూడా నైత్యానుసంధానమే చేస్తున్నారు, లేకపోతే మీ గోష్ఠిలో అన్వయించేటటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని నైత్యానుసంధానం చేస్తున్నారు, లేకపోతే పూర్వాచారులందరూ, ఆళ్వార్లందరూ కూడా గొప్ప గుణ సంపన్నులయ్యి ఉండి నైత్యానుసంధానం ఎలా చేశారో వారిని అనుసరించి మీరు ఇలా చేస్తున్నారు అంటే, కాబట్టి మీకు నేను ప్రత్యేకంగా నా కృపనేమి కూడా మీకు ప్రసరింప చేయవలసినటువంటి అవసరం లేదు, మీరు ఎన్నో ఆత్మగుణములు కలిగినటువంటి వారు అని తల్లి చెప్తుంటే, కాదమ్మా, ఇలా నైత్యానుసంధానం చేయడం కూడా ఎందుకు అనుకుంటున్నావు, మా పూర్వులందరూ కూడా ఇలాగే నైత్యానుసంధానం చేసి నీ కృపను బడిసారు, నీ కృపను పొందారు అనేటటువంటి ఉద్దేశంతో ఏదో వంచన ఉక్తులన్నిటినీ కూడా పైకి చెప్తున్నాను, పై మాటలుగా ఇలా నైత్యానుసంధానం చేస్తున్నాను అని తర్వాత శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారు. శిష్టాచారాన్ని అనుసరించి సెయ్యాదన సెయ్యోం అని ఆండాళ్ తల్లి చెప్పినట్టుగా, మేలయార్ శైవనఘల్ అని చెప్పినట్టుగా పూర్వాచారులు, ఆళ్వారులు, మనకన్నా ముందున్నటువంటి వారు ఏదైతే క్రమాన్ని పాటించారో అదే క్రమాన్ని మేము పాటిస్తాము అని కదా చెప్పేటటువంటి సాంప్రదాయం మనది కదా. అందుకని ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ కూడా ఎలా నైత్యానుసంధానం చేశారో చూసి వారిని అవలంబిస్తూ నేను కూడా నైత్యానుసంధానం చేశాను. కానీ తేడా ఏమిటో తెలుసా, వారందరూ కూడా సత్యవచనములు కలిగినటువంటి వారు, వారు నిజంగా నైత్యానుసంధానం చేశారు, నేనేమో వంచనతో కూడినటువంటి నైత్యానుసంధానం చేశాను. ఇప్పుడు నేను పలికినటువంటి ఈ మాటలన్నీ కూడా మనసు నుండి వచ్చినటువంటివి కాదు, కేవలం మాటల ద్వారా, నోటి ద్వారా, ఉక్తి ద్వారా చెప్పినటువంటి మాటలు అనేటటువంటి విషయాన్ని ఇంకా అందంగా చెప్తున్నారు. అయితే మీలో ఒక గుణం కూడా లేకపోతే, అయితే మీరు నా కటాక్షాన్ని పొందడానికి మీరు అనర్హులు అన్నమాట. అయితే నేను ప్రసాదించేటటువంటి కటాక్షానికి మీరు నోచుకోలేనటువంటి వారన్నమాట అంటే, కాదు తల్లి, మాకు ఒక ఉపాయం ఉంది, సాధనని అవలంబిస్తున్నాము. అదేంటి అంటే, త్వమేవ శరణం విదితః కృతాసి, నీ కరుణే మేము పట్టుకున్నటువంటి ఉపాయము, నిన్ను పొందడానికి, నీ కటాక్షాన్ని పొందడానికి మా ప్రయత్నం ఏమీ లేదు. నీ కరుణ ఏదైతే ఉందో పొంగి ప్రవహించేటటువంటి, కూలంకషంగా ప్రవహించేటటువంటి కరుణ ఏదైతే ఉందో, ఒడ్లు ఒరిసి బయటికి ప్రవహించేటటువంటి నదీ ప్రవాహం ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఎండిపోతున్నటువంటి బీడు భూములను కూడా తడపడం కోసం నది ఎలా అయితే కట్టలు తెంచుకొని ప్రవహించి అక్కడ ఆ బీడు భూమి ఉన్నటువంటి చోటికి తానే వెళ్ళి ఆ భూమినంతటినీ కూడా తడిపి ఎలా అయితే దాన్ని సుశ్యామలం చేస్తుందో, అలా మా అందరినీ కూడా కటాక్షించడం కోసం నీ కరుణ ఉందమ్మా, కూలంకషంగా ప్రవహించేటటువంటి నీ కరుణ ఉంది, ఆ కరుణే మాకు సాధనము అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆళ్వందారులు ఎలా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా
అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు, కేవల కృపయా ఆత్మసాత్కురు అని ఎలా అయితే నీ కృపను నా మీద ప్రసరింపచేసి అగతికుణ్ణి కాబట్టి నీ కృపను నా మీద ప్రసరింపచేసి నన్ను రక్షింపచేయి అని ఆళ్వందారులు ఎలా అయితే ప్రార్థించారో ఇక్కడ కూడా భట్టర్ వారు అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి సాధనం ఏమిటి అంటే నా దగ్గర సాధనం ఏమీ లేదు, కానీ నీ కృపయే నన్ను నీ దగ్గరికి చేర్చుకోవడానికి నువ్వు నాకు నేను నీకు శరణాగతిని చేయడానికి ఆలంబనం అవుతోంది అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తున్నారు. రామ్జీ గారు శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. 60వ శ్లోకం. ఇత్యుక్తి వారు సిద్ధంగా లేకపోతే చెప్పండి రాధిక గారు, మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇత్యుక్తి కైతవసతేనా కైతవసతేనా విడంబయామి తానం వా తానం వా సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మా లాభే త్వమేవ శరణం విదితః కృతాసి విధితః కృతాసి ఇత్యుక్తి కైతవసతేన విడంబయామి తానంబ సత్యవచసః పురుషాః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మా లాభే త్వమేవ శరణం విదితః కృతాసి. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇలా నైత్యానుసంధానం చేసేటటువంటి వారందరూ కూడా గొప్ప ఆత్మగుణములు కలిగినటువంటి వారు కదా. వారిలాగా మీలో అనేకమైనటువంటి ఆత్మగుణములు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఆ ఆత్మగుణములే రక్షిస్తాయి అని చెప్తున్నా అని అంటే తల్లి, లేదు తల్లి, ఆ నైత్యానుసంధానం అంతా కూడా నేనేదో వంచనతో చేసినటువంటి ఉక్తితో పైపైన మాటలుగా చెప్పినటువంటి మాటే తప్ప సత్యవచసః పురుషాన్ పురాణాన్ తాన్ సత్యవచసః పురుషాన్ పురాణాన్ ప్రసిద్ధులైనటువంటి ఆళ్వారులు ఆచార్యులు సత్యంగా చెప్పినటువంటి మాటగా నేను ఈ నైత్యానుసంధానం చేయలేదు. బయటకి ఏదో వంచనతోటి చెప్పినటువంటి మాటలే అనంటే అయితే మీ సమర్థత ఉంది కదా, మీకు నిష్ట ఉంది కదా, నా పట్ల ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమతోనే మీరు నా పాదపద్మముల్ని పొందొచ్చు కదా అంటే నమే భుజబలం తవ పాదపద్మలాభే, నీ పాదపద్మాలను పొందేటటువంటి లాభాన్ని పొందేటటువంటి భుజబలం సమర్థత నాకు లేదు అని చెప్తున్నారు. మరి ఎలా తల్లి యొక్క కటాక్షం మనకి లభిస్తుంది? శ్రీరంగనాయకి యొక్క కటాక్షం ఎలా మనం పొందుతాము? త్వమేవ శరణం విదితః కృతాసి.
నీవే త్వం ఏవా నీవే శరణంగా కృతాసి చేయబడి ఉన్నావు. దేనితో? ఆవిడే మనకి శరణంగా రక్షకురాలుగా చేయబడి ఉందట. దేనివల్ల? విదిత కరుణతో. ఆవిడకు ఉండేటటువంటి కరుణే ఆవిడ్ని తీసుకొచ్చి మనకి రక్షకురాలుగా చేసి ఉంచింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అద్భుతంగా చెప్తున్నారు. ఇందులో చివరిగా అంబా ఓ రంగనాయకి తల్లి ఎదురుగుండా వేయించేసి ఉన్నటువంటి రంగనాయకి తోటి సంభాషిస్తున్నారు భట్టర్ వారు. అంబా ఓ తల్లి రంగనాయకి, ఇది పూర్వం తెలిపినటువంటి రీతిలో అంటే క్రిందటి శ్లోకంలో చెప్పినట్టుగా ఇది తెలిపినటువంటి విషయములన్నీ కూడా ఉక్తికైతవసతేన వంచనతో కూడినటువంటి నైత్యానుసంధానం. ఒకసారి కాదు, సతేన వందలాది నైత్యానుసంధాన వచనములన్నీ కూడా నేను ఎలా చేశాను అంటే అది వంచనతో చేశాను. ఎవరిని అనుసరించి? తాన్ సత్యవచసః పురాణ పురుషాన్. ప్రసిద్ధులైనటువంటి తాన్ అంటే ప్రసిద్ధులైనటువంటి సత్యవచసః సత్యాన్నే పలికేటటువంటి పురాణ పురుషాన్ ప్రాచీనులైనటువంటి పురుషాన్ ఆచార్య పురుషులు అంటే పూర్వాచార్యులు, ఆళ్వార్లు, వారందరూ కూడా వారి సత్యవాక్ పరిపాలన వారు నిజంగా ప్రేమతోటి ఆర్ద్రతతోటి నీ పట్ల నైత్యానుసంధానాన్ని చేశారు. కానీ నేను వారిని అనుసరిస్తూ ఉక్తికైతవసతేన వంచనతో కూడినటువంటి వందలాది నైత్యానుసంధాన వచనాలు చేశాను అంటున్నారు. అలా వారిని అనుసరిస్తూ విడంబయామి అనుసరిస్తూ చెప్పినటువంటి మాటలే. విడంబయామి అంటే అనుసరిస్తున్నాను, వారిని అనుసరిస్తూ చెప్పినటువంటి మాటలే. యద్వా లేదా మే నాకు తవ నీ యొక్క పాదపద్మలాభే పాదపద్మాలను పొందడం అనేటటువంటి లాభంలో భుజబలం నా తగినటువంటి సామర్థ్యం లేదు తల్లి. నేను నా ప్రయత్నంతో నీ పాదపద్మాలను పొందగలను అనుకుంటున్నావేమో. నీ పాదపద్మములను పొందేటటువంటి సమర్థత నాకు లేదు. మరి ఎలా పొందుతాం మరి శ్రీరంగనాయకి యొక్క పాదపద్మాలను మనము అంటే? త్వమేవ శరణం కృతాసి నీవే శరణంగా కృతాసి చేయబడిన దానివై ఉన్నావు. ఆవిడే శరణ్యురాలుగా ఉంది. ఎలా? విదిత త్వమేవ విదిత నీ కరుణతోనే అది చేయబడింది. అంటే మనం శ్రీరంగనాయకి యొక్క కటాక్షాన్ని ఎలా పొందగలము అంటే ఏదో నైత్యానుసంధానం చేయడం వల్ల మన ప్రయత్నాలతోటి మనం ఆవిడ పాదార విందాలు ఆవిడ కటాక్షాన్ని పొందగలమా అంటే పొందలేము. అలా పొందేటటువంటి సమర్థత కూడా కలిగినటువంటి వారము కాదు. మరి ఎలా మనం ఆవిడ కటాక్షాన్ని పొందగలము అంటే మన ప్రయత్నంతో చేస్తే మనం పొందలేము. కానీ తల్లి మేము ఆ లాభాన్ని పొందుతున్నాం. ఎందుకు అంటే నీ కరుణ అపారమైనది. నీ కరుణ, నీ వాత్సల్యము ఎంతో గొప్పది. ఆ కరుణ, వాత్సల్యము, క్షమ అనేటటువంటి ఈ గుణాలతోటి త్వమేవ శరణం కృతాసి మా అందరికీ నువ్వే శరణ్యురాలుగా ఉన్నావు. ఈనాటికి కూడా మా అందరికీ నువ్వే శరణ్యురాలుగా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు చెప్తున్నారు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా అంబా ఇందులో లోకనాయకి అస్మజ్జనని రామానుజుల వారు ఎలా అయితే శరణాగతి చూర్ణికలో తల్లిని లోకానంతటికీ కూడా తల్లివి నువ్వు, అస్మజ్జనని మాకు కూడా తల్లివి నువ్వు, శరణ్య అనన్య శరణమహం ప్రపద్యే అని ఎలా అయితే చెప్తున్నారో భట్టర్ వారు కూడా ఆ ఛాయలని అనుసరిస్తూ ఆ క్రమాన్ని అనుసరిస్తూ ఇక్కడ కూడా లోకానికంతటికీ కూడా తల్లివైనటువంటి ఓ సర్వ జగన్మాత అంబా మాకు కూడా తల్లి అయినటువంటి ఓ రంగనాయకి అంటున్నారు. ఇది పూర్వం శ్లోకంలో చెప్పబడినటువంటి విశేషములన్నీ కూడా ఉక్తికైతవసతేనా ఏదో మనసు నుండి వచ్చినటువంటి మాటలు కాదమ్మా, కేవలం నోటి నుండి వచ్చినటువంటి మాటలు. అవి కూడా మోసంతో చెప్పినటువంటి కృత్రిమంగా చెప్పినటువంటి మాటలు. అకృత్రిమంగా సహజంగా వచ్చినటువంటి మాటలు కాదు, కృత్రిమంగా చెప్పినటువంటి మాటలు. మరి సహజంగా చెప్పినటువంటి ఎందుకు చెప్పారు అంటే తాన్ సత్యవచన పురాణ పురుషాన్ విడంబయామి మా పెద్దలందరినీ కూడా అనుసరిస్తూ చెప్పినటువంటి మాటలు. వారందరూ ఎలాంటి వారు? సత్యవచన
ఎప్పుడూ కూడా నిజాన్నే చెప్పేటటువంటి వారు. సత్యవచన అనేటటువంటి మాటను దేని గురించి భట్టర్ వారు ప్రయోగిస్తున్నారు ఇక్కడ అంటే, మయర్వర మదినలం కలిగినటువంటి వారు, భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి వారు, భ్రమ విప్రలంబాది దోషాలు లేకుండా భక్తిగా పరిణమించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు పలికినటువంటి పలుకులన్నిటినీ కూడా విడంబయామి అనుసరిస్తూ నేను చెప్పినటువంటి మాటే తప్ప సహజంగా నా మనసు నుంచి వచ్చినటువంటి మాటలు కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. వారికి ఉండేటటువంటి ఆ భగవత్ కృప, నిర్హేతుకమైనటువంటి కృపతోటి వారికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని సత్యవచన అనేటటువంటి మాటలతో పలుకుతున్నారు. ఆళ్వందార్లు కూడా స్తోత్రాన్నంతటినీ కూడా అద్భుతంగా తెలియచేసి, అకృత్రిమత్వచ్చరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం పితామహం నాథమునిం విలోక్య ప్రసీదమత్వృత్తం అచింతయిత్వా. నాథమునులు ఎలాంటి వారు అంటే, అకృత్రిమ త్వచ్చరణారవింద ప్రేమ ప్రకర్షావధిం ఆత్మవంతం. నీ పాదారవిందముల పట్ల సహజమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానికి అవధి, ప్రేమ ప్రకర్షము ఏదైతే ఉందో దానికి అవధి వంటి వారు నాథమునులు, ఆత్మవంతులు నాథమునులు. వారిని చూసి నన్ను కటాక్షించు స్వామి, ప్రసీద, వారిని చూసి మమ్మల్ని కటాక్షించు, అంతే తప్ప మద్వృత్తం అచింతయిత్వ, నా వృత్తాన్ని, నా నడవడిని చూసి నన్ను కటాక్షించకు. అకృత్రిమంగా సహజంగా నీ చరణారవిందముల పట్ల ప్రేమ ప్రకర్ష కలిగినటువంటి వారు, ప్రేమ ప్రకర్ష కలగడం కాదు, ఆ ప్రేమ అనేటటువంటి దానికి అవధి అయినటువంటి వారు. ఎవరైనా భగవంతుని పాదారవిందముల పట్ల సహజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమ కలిగినటువంటి వారిలో అగ్రగణ్యులైనటువంటి వారు, ఆ ప్రేమకి ఒక అవధి ఏదైనా ఉంటే ఆ అవధి అయినటువంటి వారు నాథమునులు, ఆత్మవంతులు నాథమునులు. వారిని చూసి నన్ను కటాక్షించు అని ఎలా అయితే ఆళ్వందారులు చెప్తున్నారో ఇక్కడ కూడా భట్టర్ వారు చెప్తున్నారు. తాన్ సత్యవచన పురాణాన్ పురుషాన్ విడంబయామి, పురాణాన్ పురుషాన్ విడంబయామి. పూర్వం ఉన్నటువంటి మహనీయులందరినీ కూడా అనుసరిస్తూ నేను చెప్పినటువంటి మాటలే తప్ప నిజానికి అందులో ఉక్తి కైతవశతేనా, ఏదో పైకి మాటలు చెప్పారే తప్ప మనసుతో చెప్పినటువంటి మాటలు కాదు అంటున్నారు. పరాంకుశ పరకాలాది ఆళ్వార్లందరూ కూడా, ఆళ్వందారుల వంటి వారందరూ కూడా ఈ విధంగానే అనుసరించారు. కాబట్టి నీసనేన్ నిరై ఒన్రుమిలేన్ అంటారు ఆళ్వార్లు. నీచుణ్ణి, ఒక్క మంచి గుణం కూడా లేనటువంటి వాణ్ణి అని ఆళ్వార్లు చెప్తారు. నానే నానావిధ నరగం పుగుం పావం చెయ్యేన్, నేనే అంటే నా స్వప్రయత్నంతోనే నానా విధములైనటువంటి నరకాలను పొందేటటువంటి పాపాన్ని చేసినటువంటి వాణ్ణి అని ఆళ్వార్లు ఇంకొక చోట చెప్తారు. ఈ విలాద తీవినైఘల్ ఎత్తనై సైధనన్ కొల్, సాటి లేనటువంటి పాపాలను ఎన్నో చేసి, ఈ విలాద తీవినైఘల్, తీవినైగల్ అతి క్రూరమైనటువంటి పాపాలు, ఈ విలాద సాటి లేనటువంటి క్రూరమైనటువంటి పాతకములను ఎత్తనై సైదనన్ గొల్, ఎన్నో చేశాను కదా అని ఆళ్వార్లందరూ కూడా చెప్పారు. ఆచార్యులైనటువంటి వారు నిందితం కర్మ తదస్తి లోకే సహస్రసో ఎన్న మయా వ్యథాయి అని ఆళ్వందారులు పలికారు. అలా వారు నిజంగా ప్రేమతో పలికారు. పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి భక్తి రూపాపన్న జ్ఞానంతో వారందరూ పలికారు. కానీ నేను వారిలా సహజంగా పలికినటువంటి వారిని కాదు, వారు పలికారు అనేటటువంటి దానిని దృష్టిలో ఉంచుకొని వారిని అనుసరిస్తూ ఉక్తి మాత్రంగా పలికినటువంటి వాడిని, ఏదో మాటలతోటి చెప్పినటువంటి వాడిని అంటున్నారు. యద్వా తవ పాద పద్మలాభే మే భుజబలం నా. మహనీయులందరూ కూడా పరమాత్మని శరణాగతి ఎలా చేస్తారు అంటే, పిళ్ళై లోకాచార్యుల వారు శ్రీవచన భూషణంలో చెప్తారు. 4 విధములుగా శరణాగతి చేస్తూ ఉంటారండి. ఒకటేమో జ్ఞానాధికం వల్ల శరణాగతి చేస్తూ ఉంటారు. భగవద్ రామానుజుల వారు, యామునాచార్యుల వారు, నాథమునులు వీరందరూ కూడా జ్ఞానము బాగా ఉండి మాకు పరమాత్మని, ఆత్మ అనేటటువంటిది పరమాత్మకి దాసభూతమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని, పరస్వరూపాన్ని తెలుసుకొని, ఉపేయ విరోధి స్వరూపాలను అర్ధపంచక జ్ఞానాన్ని కలిగి దాంట్లో బాగా అభినవేశం ఉండి జ్ఞానంతో పరమాత్మకి శరణాగతి చేసేటటువంటి వారు మొదటి
వర్గానికి చెందినటువంటి వారు. వారెవరు అంటే నాథమునులు, యామునులు, రామానుజుల వారు అలాంటి వారు. ఇంకొకరు అమితమైనటువంటి ప్రేమతోటి శరణాగతి చేస్తుంటారు. ఒరు కాణవారాదే, ఒకసారి కనిపించవయ్యా, ఒకసారి వచ్చిపోవయ్యా అని పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి అత్యంత ప్రేమతోటి శరణాగతి చేసేటటువంటి వారు ఆళ్వార్లు. ఇంకా మనలాంటి వారమందరం కూడా ఎలాంటి వారము అంటే అజ్ఞానంతో, ఆసక్తితోటి శరణాగతి చేసేటటువంటి వారము అని పిళ్ళై లోకాచార్యుల వారు అనుగ్రహిస్తారు. అలా మేము యద్వా తవ పాద పద్మలాభే మే భుజబలం నా, నీ పాదార బిందాలు చేరుకోవడానికి తగినటువంటి సామర్థ్యము నా దగ్గర లేదు. నా ప్రయత్నంతో నేను నీ పాదార విందములను పొందుదామా అంటే అది నా వల్ల సాధ్యమే కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సర్వాత్మనా, అన్ని విధములుగా నేను అసమర్థుణ్ణి. ఏదో మంచి మాటలు చెప్పాను, మంచిగా నిన్ను స్తుతించాను అనేటటువంటి ఉద్దేశంతో నన్ను కటాక్షిద్దాం అనుకుంటున్నావా? లేదు. ఏదో మా పూర్వులు అనుసరించారు అనేటటువంటి విషయంతో నేను కూడా నిన్ను స్తుతించాను, నేను కూడా నైత్యానుసంధానం చేశానే తప్ప మనసు నుండి వచ్చినటువంటి మాట కాదు అది. పోనీ నా ప్రయత్నంతో, జ్ఞానంతోనో, భక్తితోనో, ప్రేమతోనో నిన్ను ఆశ్రయించగలనా? నీ పాదార విందములను పొందగలనా? నా భుజమే భుజబలం నా, నాకు అంత సమర్థత కూడా లేదు. మరి ఎలా సంభవిస్తుంది? మరి ఎలా కటాక్షించమంటారు బెటర్ వారే అంటే విదిత త్వమేవ శరణం కృతాసి, నీవే నిర్హేతుకంగా అనుగ్రహించుగాక. కృప ఫలించాలి, నీ కృప ఫలించాలి, నీ కరుణ ఫలించాలి. నీ మీద మా మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి నువ్వే మాకు శరణ్యురాలు అవ్వాలి. మా మీద నువ్వు చూపించేటటువంటి కరుణతోటి నువ్వే మాకు రక్షకురాలవే అవ్వాలి. భవేయం శరణం హి వహ. త్రిజట తనకి కలిగినటువంటి స్వప్నాన్నంతటినీ కూడా తెలియచేస్తుంది సీతమ్మ తల్లికి. తల్లి సీతమ్మ, నేను నా స్వప్నంలో రామచంద్రుడు లంకకు వేయించేశాడని, ఇక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించాడు, రావణాసురుడిని సంహరించాడు, నిన్ను మళ్ళీ ఆనందంగా పరిగ్రహించాడు అనేటటువంటి స్వప్నాన్ని నేను కన్నాను అని త్రిజట చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా భయపడిపోతూ ఉంటే వారు అడగకుండానే భవేయం శరణం హివహ, నేనే మీకు శరణ్యురాలుగా ఉంటాను అని ఎలా అయితే ఆ రాక్షస స్త్రీలకి నువ్వు అభయాన్ని ప్రసాదించావో, విధిహిత ఇప్పుడు కూడా మాకు నువ్వే త్వమేవ శరణం విదిత కృతాసి, త్వమేవ శరణం కృతాసి, మమ్మల్ని కూడా అలాగే నువ్వు రక్షించాలి అంటున్నారు. ఇక్కడ భట్టర్ వారు చాలా అద్భుతంగా ఆ చాతుర్యం అంతా కూడా తెలుస్తుంది. కరుణ అనేటటువంటి మాటను ప్రయోగించకుండా విదిత అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. విదిత అంటే కరుణ అనేటటువంటి అర్థాన్నే చెప్తారు. అలా పొంగి పొరలేటటువంటి ఆ కరుణతోనే మమ్మల్ని రక్షించాలి. అది కూడా విధి లాంటిది. అంటే ఎలా అయితే విధి తప్పదో, అంటే ఒక్కసారి మనం అనుభవించవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళినా కూడా మననే చేరుతుంది. ఎలా, దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు. మనిషిని కర్మ ఎలా పట్టుకుంటుంది, ఎలా వచ్చి చేరుతుంది అంటే, ఒక 1000 ఆవులు అన్నిటినీ కూడా ఒక పెద్ద గుంపుగా చేసి పెట్టారట. అప్పుడే ప్రసవించినటువంటి దూడ, ఒక దూడని ఆ గుంపులోకి వదిలేశారట. ఆ దూడ ఎలా అయితే 1000 ఆవులలో తన తల్లి ఏదో ఎలా అయితే దాని సహజంగా తెలుసుకుంటూ వెళ్ళి ఆ తల్లి ఆవు దగ్గరికి ఆ దూడ ఎలా వెళ్ళి చేరుతుందో, మనం అనుభవించవలసినటువంటి కర్మ కూడా ఎంత తప్పించుకుందామని మనం ప్రయత్నించినా కూడా వచ్చి 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 మననే తప్పకుండా చేరుతుంది అని ఆ కర్మానుభవానికి ఆ దూడ ఎలా అయితే వెతుక్కుంటూ 1000 ఆవులలో, కొన్ని కోట్ల ఆవులలో తన తల్లిని ఎలా అయితే సహజంగా అది వెతుక్కుంటూ వెళ్ళి ఆ తల్లిని చేరగలదో, మనం అనుభవించవలసినటువంటి ఆ కర్మ కూడా మన దగ్గరికి అలాగే వచ్చి చేరుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా తల్లి యొక్క కరుణ మనం వద్దనుకున్నా కూడా మన దగ్గరికి వచ్చి చేరుతుంది. విదిత కృతాసి, నీ కృప, నీ కరుణ నీ వద్దనుకున్నా కూడా వచ్చి చేరేటట్టుగా ఉంటుంది. ఆ కృపతోటి భవేయం శరణం హివహ, నువ్వే మాకు శరణ్యురాలు అవ్వాలి. త్వమేవ శరణం కృతాసి, నువ్వే మాకు శరణ్యురాలుగా ఉండాలి అని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. విదిత
యామునాచార్యుల వారు స్తోత్రరత్నంలో చెప్తారు, స్వామి నువ్వు మమ్మల్ని తప్పక రక్షించి తీరాలి. ఎందుకనుకుంటున్నావు? నీకు మాకు ఒక విడదీయరానటువంటి సంబంధం ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని వారు ఎలా అయితే చెప్తారో ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు భట్టర్ వారు. విదితః, నీ కరుణ, నీకు మాకు ఉండేటటువంటి ఈ కరుణ, మా మీద నువ్వు చూపించేటటువంటి కరుణ కూడా విధిలాగా ఎక్కడా కూడా తప్పించుకోలేనటువంటిది. నీ కరుణ తప్పకుండా వచ్చి చేరేటటువంటిది. ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ నీకు మాకు ఉండేటటువంటి సంబంధాన్ని నువ్వు వద్దనుకున్నా, మేము వద్దనుకున్నా, ఇద్దరం కలిసి వద్దనుకున్నా కూడా దాన్ని ఎవరూ కూడా తొలగించుకోలేనటువంటి వారం మనము. కాబట్టి ఆ సంబంధంతో మమ్మల్ని రక్షించవయ్యా అని పెరుమాళ్ళని ఎలా అయితే ప్రార్థిస్తామో భట్టర్ వారు ఇక్కడ తల్లి నీ కరుణ ఏదైతే ఉందో అది తప్పక ఫలించేటటువంటిది, అది మేము వద్దనుకున్నా కూడా వచ్చి చేరేటటువంటిది. అలాంటి ఆ కరుణని కరుణే మమ్మల్ని తప్పక రక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భట్టర్ వారు చాలా అద్భుతంగా మనకి తెలియచేస్తున్నారు. అలాంటి కరుణతోటి నువ్వు మాకు శరణ్యురాలుగా ఉన్నావు. మా ప్రయత్నంతో మేము నిన్ను పొందలేము. మా పూర్వాచారులు ఏదైతే అనుసరించారో అదే పద్ధతును అనుసరించి నీ పాదార విందాల దగ్గరికి చేరి ఒక దాసోహం అయితే, అంజలి అయితే మేము ఘటించగలము. అది ఘటించకపోయినా మా మీద అపారంగా కూలంకషంగా ప్రవహించేటటువంటి నీ కరుణ ఏదైతే ఉందో దాన్నే పురస్కరించుకొని మాకు రక్షకురాలుగా త్వమేవ శరణం కృతాసి, రక్షకురాలుగా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఉన్నావు అంటున్నారు భట్టర్ వారి విషయంలో. వారెప్పుడూ కూడా రంగనాయకి యొక్క పదలాలితులు కాబట్టి వారిని ఎప్పుడు తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కాబట్టి ఉన్నావు అని చెప్తున్నారు. మనం అందరం కూడా నువ్వు ఉండాలి, మాకెప్పుడూ కూడా అలా ఉండాలి అని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ఇత్యుక్తి కైతవసతేన విడంబయామి తాన్ అంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వా నమే భుజ బలం తవ పాద పద్మ లాభే త్వమేవ శరణం విదితః కృతాసి. ఆ శ్రీరంగనాయకి యొక్క కరుణ ఎప్పుడూ కూడా మన ప్రయత్నం ఉన్నా లేకపోయినా, మన కుటుంబ సభ్యుల యొక్క ప్రయత్నం ఉన్నా లేకపోయినా ఆవిడ మాత్రం ఆవిడ కరుణా కటాక్షాలను పొంగి పొర్లేటటువంటి కరుణా కటాక్షాలను అపాంగముల నుండి ఆ కరుణా కటాక్షములు మనందరి మీద కూడా ప్రవహింపచేసి మనందరినీ తన మొద్దు బిడ్డలుగా స్వీకరించాలని, తన దాస్యానికి వారిద్దరి దివ్య దంపతుల యొక్క దాస్యానికి మనందరినీ కూడా అంగీకరించి మనం చేసేటటువంటి కించిత్ కైంకర్యాన్ని ఆవిడ ఆనందంగా స్వీకరించాలి అని, ఆ ఆనందం కోసమే ఆవిడ ఇక్కడికి వచ్చి వేయించేసి ఉంది. భూయో మోదసే శ్రీరంగధామని భూయః మోదసే. ఎప్పుడు ఆ కించిత్ కైంకర్యాన్ని ఆవిడ స్వీకరిస్తూ ఆనందంగా శ్రీరంగంలో ఆనందాన్ని అనుభవిస్తూ అందరినీ కటాక్షిస్తూ నిత్యము అక్కడ వర్ధిల్లాలి అని ఆవిడకి మంగళమును పాడుతూ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.